హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఈ శిరీష అండి. ఈరోజు మన ఇంటి వంటలో ఇదిగోండి శనగపిండితో ఆకుకూర కలిపి బ్రెడ్ బజ్జీ చేసుకుందాం. మనం ఆకుకూర ఏదైనా సరే మన ఇష్టం. చాలా పలసగా ఉండాలి, చిన్నగా కోసుకోవాలి. ఉట్టి శనగపిండితో కాకుండా ఏదైనా ఆకుకూర కలుపుకొని మనం బజ్జీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏం కోసుకున్నా మనం చాలా సన్నగా కోసుకోవాలండి. ఆల్రెడీ వేసాను నేను, ఒకసారి వీడియో తీద్దాము అని చెప్పేసి. ఇదిగోండి, మనకు ఆకుకూరలు తిన్నట్టు ఉంటుంది, ఇటు బజ్జీ తిన్నట్టు ఉంటుంది. బ్రెడ్ బజ్జీ ఎక్కువ ఆయిల్ పోసి ఆయిల్లోనే తేలని ఏమీ లేదు, మనకి సరిపోయినంత వేసుకుంటే చాలు.